హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి చార్జ్ ఆఫ్ జిఎస్టీకి సంబంధించి ఆల్ క్వశ్చన్ దట్ ఈస్ కంపేలర్లో ఆర్టీపీ, ఎంటీపీ అండ్ స్టడీ మెటీరియల్ అండ్ ఆల్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్స్, పన్నీన్ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రీస్ టు స్పాన్సర్ ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై పింక్ ప్రైవేట్ లిమిటెడ్. సో పింక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరు? సర్వీస్ ప్రొవైడర్. అండ్ సర్వీస్ రిసీవర్ ఎవరు? పన్నీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ జైపూర్. పన్నీన్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ పేడ్ అన్ అమౌంట్ ఆఫ్ 50 lakhs for sponsorship of the sports event. Consequently, said event was named after the brand name of Pannin Private Limited. Examine who is మామూలుగా ట్యాక్స్ ఎవరు పే చేయాలి? సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో సర్వీస్ ప్రొవైడర్ పే చేస్తారో. బట్ ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ చార్జ్ దట్ ఈస్ ఆర్సీఎం కేసులో ఎవరు పే చేస్తారో? సర్వీస్ రిసిపియంట్ పే చేస్తారు. ఇక్కడ ఏవైతే ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కేసు ఉందో, ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కేసులో ఎనీ పర్సన్ దట్ ఈస్ ఎనీ పర్సన్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నని అండ్ ఇట్ వాస్ సప్లై టు కంపెనీ కంపెనీ అని చెప్పారు, బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి కన్నా ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళే పే చేయాలి. దట్ ఈస్ మన వాడు వచ్చేసి బాడీ కార్పొరేట్ కాబట్టి కంపెనీనే పే చేయాలి, పన్నీన్ ప్రైవేట్ లిమిటెడే పే చేయాలి. సో నోటిఫికేషన్ నెంబర్ 13/2017 CD dated 28/6/2017 has amended that herein after referred to has a reverse charge mechanism. So 13/2017 అని చెప్పినారు, రివర్స్ ఛార్జ్ సంబంధించి చెప్పినారు. దట్ ఈస్ నోటిఫికేషన్ provided that sponsorship services provided by any person. So sponsorship services ఎవరైనా ప్రొవైడ్ చేయాలి, ఎనీ పర్సన్ ప్రొవైడ్ చేయాలి బై ఎనీ పర్సన్స్ టు బాడీ కార్పొరేట్. టు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారో? బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఇన్ ద ట్యాక్సబుల్ సెరీజరీ దెన్ షెల్ బి లైబుల్ టు బి జిఎస్టీ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. సో ఇన్ ద ప్రజెంట్ కేర్ పింక్ సిటీ క్లబ్ ఈ ద సప్లయర్. సో పింక్ సిటీ క్లబ్ ఎవరు? సప్లయర్ అవుతారు. విచ్ ఈజ్ రిసీవింగ్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫీ 5 lakhs రిసీవ్ చేసుకుంటుంది. ఎవరి నుంచి? ఫర్మ్ పన్నీన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. అగైన్ ఇస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ సిన్స్ ద రిసిపియంట్ ఈజ్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ పన్నీన్ ప్రైవేట్ లిమిటెడ్ హీ ద బాడీ కార్పొరేట్. సో బాడీ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో దెన్ ట్యాక్స్ ఆన్ సేల్ సర్వీసెస్ ఈజ్ పేయబుల్ by the recipient Pannin Private Limited under reverse charge mechanism. Next question number 2, what is there in question number 2? Arpan Singhani is a director in Narayan Limited. సో ఇక్కడ ఎవరు ఉన్నారు? ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవరికి? కంపెనీకి ప్రొవైడ్ చేస్తున్నాడు. కంపెనీ నేమ్ ఏమి? నారాయణ లిమిటెడ్. ఓకే. అండ్ కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఫీ చేసినారు. సిట్టింగ్ ఫీ 25,000 రిసీవ్ చేసుకుంటున్నాడు. ఈ సిట్టింగ్ ఫీ అనేది జిఎస్టీ లైబిలిటీ వస్తుందా? రాదా? అండ్ ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? డైరెక్టర్. అండ్ సర్వీస్ రిసిపియంట్ ఎవరు? కంపెనీ. ఓకే. సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ రిసిపియంట్. నెక్స్ట్ అండ్ ఇన్ అడిషన్ టు దిస్ సిట్టింగ్ ఫీ హీ ఈస్ రిసీవింగ్ 15 lakhs శాలరీ రిసీవ్ చేసుకున్నారు. దానికి టీడీఎస్ కూడా డిడక్ట్ చేసినారు. అండ్ ఇంకొక థర్డ్ కేసు ఏముందంటే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో, డైరెక్టర్ ఒక కంపెనీ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్ ఉన్నాడు. ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఈ కంపెనీకి కొన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసింది. అక్కడ 2 lakhs ఉంది. సో ఈ 3 కేసెస్లో ఒకటి సిట్టింగ్ ఫీకి సంబంధించి, ప్లస్ శాలరీకి సంబంధించి, ప్లస్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో డైరెక్టర్ ఉన్న దానికి సంబంధించి ప్రొఫెషనల్ ఫీ ఉంది. సో ఏది రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుంది, ఏది రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ కాదు, ఏది ఎఫ్సిఎం అప్లికబుల్ అవుతుంది. సో ఇది రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుంది. ఇది జిఎస్టీలోకి రాదు, శాలరీ అనేది జిఎస్టీలోకి రాదు. అండ్ ప్రొఫెషనల్ ఫీ అనేది ఎఫ్సిఎం దట్ ఈస్ కంపెనీనే పే చేసుకోవాలి. దట్ ఈస్ ద కేస్. సో సిట్టింగ్ ఫీ పే టు డైరెక్టర్స్. ఎప్పుడైతే సిట్టింగ్ ఫీ పే చేసినామో డైరెక్టర్కి హ్యాస్ పర్ రివర్స్ ఛార్జ్ నోటిఫికేషన్ ప్రకారం, నోటిఫికేషన్ నెంబర్ ఎంత అవుతుంది మనకి? 13/2017 ప్రకారం ట్యాక్స్ ఆన్ సర్వీసెస్ సప్లైడ్ బై ఏ డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్కి, కంపెనీ కానీ బాడీ కార్పొరేట్కి కానీ ఎవరైతే డైరెక్టర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో టు సెడ్ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్ వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఉండాలి? ట్యాక్సబుల్ టెరిటరీలో ఉండాలి. దెన్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. హెన్స్ ఇన్ ద ప్రెజెంట్ కేస్ ద సిట్టింగ్ ఫీ అమౌంటింగ్ టు 25,000 payable to Arpan Singhania by Narayan Limited. He is liable to GST under reverse charge and the recipient of service Narayan Limited he is liable to pay GST on the same. సో ఎవరు పే చేసుకోవాలి? కంపెనీ పే చేసుకుంటుంది సిట్టింగ్ ఫీకి సంబంధించి. నెక్స్ట్ శాలరీస్ పే టు డైరెక్టర్. ఎప్పుడైతే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటే అప్పుడు అది దట్ ఈస్ నాట్ కన్సిడర్ హ్యాజ్ ఏమంటారు జిఎస్టీ ప్రివిలేజ్కి రాదు. సో యాజ్ పర్ సర్క్యులర్ 140/10/2020 ప్రకారం డేటెడ్ 10/6/2020 ప్రకారం ద పార్ట్ ఆఫ్ డైరెక్టర్ రెమ్యునరేషన్ విచ్ హీ డిక్లేర్ హ్యాస్ ఎ సాలరీ ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ అండ్ సబ్జెక్ట్ టు టీడీఎస్ ఈజ్ డిడక్టెడ్ అండర్ సెక్షన్ 192 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నాట్ ట్యాక్సబుల్ being consideration for services by an employee to the employer in the course or further in the relation of his employment of in terms of schedule 3 ప్రకారం ఏం చెప్తారు?
ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి అవి జిఎస్టీ ప్రివిలేకి రావు. దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ కేస్ శాలరీ ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో ఎవరు, అర్పన్ సింఘానియా, దట్ ఈస్ డైరెక్టర్ ఆఫ్ 1.5 lakhs ఈజ్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. ఇట్ ఈస్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. సో ఇదేమో పే చేసినాము ఆర్సీఎంలో, ఏది సిట్టింగ్ ఫీకి సంబంధించి. శాలరీ ఏమో ఏం పే చేయము. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై తపస్య అండ్ అసోసియేట్స్. సో ఎవరు పార్ట్నర్, ఈ డైరెక్టర్ ఒక దానిలో పార్ట్నర్ ఉన్నాడో ఆ పార్ట్నర్లో ఉన్న ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేసింది, ఎవరికి, కంపెనీకి ప్రొవైడ్ చేసింది. సో తపస్య అసోసియేట్స్ హ్యాస్ రెండర్ సర్టెన్ ప్రొఫెషనల్ సర్వీసెస్ టు ఎన్ నారాయణన్ లిమిటెడ్. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ టు నారాయణ లిమిటెడ్. ద ఫ్యాక్ట్ దట్ అర్పన్ సింగ్ ఈజ్ a partner in Tapasya Associates and director in Narayana Limited does not have any impact on the taxability of professional services supplied by the Tapasya and Associates to Narayana Limited. Thus the professional services provided by Tapasya Associates to Narayana Limited is liable to be in ఫార్వర్డ్ మెకానిజం. సో ఇట్ విల్ బి చార్జబుల్ ఇన్ ఫార్వర్డ్ మెకానిజంలో అప్లికబిలిటీ అవుతుంది. సప్లయర్ వచ్చేసి ఎవరు, తపస్య అసోసియేట్, దట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లైబుల్ టు పే జిఎస్టీ అండ్ ద సేమ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి సువిధ ఈజ్ అని బిజినెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫర్ వేరియస్ కస్టమర్స్. చెన్నై క్రియేషన్ అప్టైన్ ద ఓనర్షిప్ రైట్. సో సువిధ అనేది ఒక కంపెనీ ఉంది, అది ఫస్ట్ ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది. డెవలప్ చేసిన తర్వాత దీని ఓనర్షిప్ రైట్ చెన్నై క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సువిధ టెక్నాలజీ బై పేయింగ్ వాళ్ళకి కొంత అమౌంట్ని పే చేసి ఓనర్షిప్ రైట్స్ని తీసుకున్నారు. చెన్నై క్రియేషన్ ఆల్సో ఎంటర్ ఇంటూ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంటాక్ట్ విత్ సువిధ టెక్నాలజీస్ ఫర్ టెక్నికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సెట్ పోర్టల్. సో ఆ పోర్టల్ని మెయింటైన్ చేసేటప్పుడు ఇయర్లీ టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అండ్ దానికి అమౌంట్ పేమెంట్ చేస్తారు. ఇట్ ఇన్ ఓన్ గూడ్స్. ఇక్కడ చెన్నై క్రియేషన్ సప్లైస్ ఇట్స్ ఓన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ద హెడ్ పోర్టల్ టు అల్టిమేట్ కస్టమర్స్. సో చెన్నై వాళ్ళు, క్రియేషన్ వాళ్ళు దాని యొక్క రైట్ని తీసుకొని, ఏది యాప్ యొక్క రైట్ని తీసుకొని వాళ్ళ యొక్క ఓన్ గూడ్స్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు, సేల్ చేస్తారు. ఎగ్జామిన్ హూ ఈజ్ ద ఈ కామర్స్ ఆపరేటర్ ఇన్ ద కేస్ ఆఫ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ లా ప్రకారం ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామర్స్ ఆపరేటర్ అంటే హూ ఓన్స్ మేనేజెస్ and operates manages the electronic platform of e-commerce operator. ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ ఎవరైతే ఆపరేట్ చేస్తారో, మేనేజ్ చేస్తారో ఆర్ ఓన్స్ ఉంటుందో వాడే ఈ కామర్స్ ఆపరేటర్ అవుతారు. యాజ్ పర్ సెక్షన్ 2/45 ప్రకారం 2/44 ప్రకారం ఈ కామర్స్ అంటే ఏమి. ఈ కామర్స్ మీన్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇంక్లూడింగ్ డిజిటల్ ప్రోడక్ట్ ఓవర్ డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్. సో ఫర్దర్ యాజ్ పర్ సెక్షన్ 2/45 ప్రకారం ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు, ఎనీ పర్సన్ హూ ఓన్స్, ఆపరేట్స్ ఆర్ మేనేజెస్, ఎవరికైతే ఓన్ చేస్తారో ఆర్ ఆపరేట్ చేస్తారో ఆర్ మేనేజ్ చేస్తారో వాళ్ళు ఓనర్గా చూసుకుంటాము. ఏం చేయాలి, మేనేజ్ చేయాలి డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ ఆర్ ప్లాట్ఫామ్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ని చేయాలి. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఏమి, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇంక్లూడింగ్ డిజిటల్ ప్రోడక్ట్ ఓవర్ డిజిటల్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్లో సప్లై చేయాలి. ఇక్కడ ఎవరు చేస్తున్నారు సప్లై, ఈ కామర్స్ సప్లై ఈడే చేస్తున్నాడు. అండ్ దీనికి సంబంధించి ఎవరు ఓన్ చేసినారు, ఏది ఈ యాప్కి సంబంధించి ఇతనే ఓన్ చేసుకున్నాడు. ఎందుకు, ఓనర్షిప్ రైట్ని పర్చేస్ చేసినాడు కాబట్టి. సో ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతారు, చెన్నై క్రియేషన్ వాళ్ళు అవుతారు. సో చెన్నై క్రియేషన్ హీ ద ఓనర్ ఆఫ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఆపరేటింగ్ మేనేజింగ్ ద సెట్ platform of supply of its own goods and services. In view of definition of e-commerce operator, it is Chennai Creation which owns, operates, manages digital or electronic facility or platform for electronic commerce. So Suvidha technology వాళ్ళు ఏం చేస్తున్నారు, just merely providing annual management services for electronic platform, but the ownership rights lie with Chennai Corp Creation. Thus Suvidha Technologies cannot be termed as e-commerce operator. Chennai Creation Suvidha వాళ్ళని ఈ కామర్స్ ఆపరేటర్ అని అనము. నెక్స్ట్ చెన్నై క్రియేషన్ ఇస్ ద ఈ కామర్స్ ఆపరేటర్ అంటాము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వరుణ్ అండ్ అసోసియేట్స్ స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఇన్ భోపాల్ ఆన్ 1st April స్టార్ట్ చేసినారు వరుణ్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు. ద ఫర్మ్ ప్రొవైడ్స్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ఇన్ మధ్యప్రదేశ్లో ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఏమి, ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే. ఇట్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్స్ టర్న్ ఓవర్. దాని యొక్క టర్న్ ఓవర్ని ప్రొవైడ్ చేసింది. April to June ఎంత ఉంది, 20 lakhs ఉంది. నెక్స్ట్ July to September ఎంత ఉంది, 30 lakhs ఉంది. October to December ఎంత ఉంది, 20 lakhs ఉంది. ఓకే. ద ఫర్మ్ హ్యాస్ అప్లైడ్ ద రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 22. అండర్ సెక్షన్ 22 అంటే ఏది, థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడు
రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి థ్రెషోల్డ్ లిమిట్స్ ఏమేమి ఉంటాయి? 10 lakhs ఉంటుంది, 20 lakhs ఉంటుంది, 40 lakhs ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్ కాబట్టి 40 lakhs టర్న్ ఓవర్ వస్తుంది. ఆల్రెడీ 40 lakhs క్రాస్ అయింది కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి రెడీ ఉంది. అండ్ పేస్ ట్యాక్స్ అండ్ కాంపోజిషన్ స్కీమ్లో తీసుకుంటుందంట. కాంపోజిషన్ స్కీమ్ సెక్షన్స్ ఏమి? సెక్షన్ 10, 1 and 2 సాటిస్ఫై చేయాలి. ఈ రెండు సాటిస్ఫై చేయడానికి ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ట్రేడర్ ఆఫ్ గూడ్స్ కానీ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ ఉంది. బట్ వీళ్ళు వచ్చేసి ఆర్కిటెక్ట్ సర్వీసెస్. సో సెక్షన్ 10, 10(1) and 10(2) అప్లికబిలిటీలోకి రాదు. సో అప్పుడు సెక్షన్ 10(2)A పోవచ్చు. సెక్షన్ 10(2)A ప్రకారం పోవాలంటే వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? లెస్ దెన్ ఈక్వల్ టు 50 lakhs ఉండాలి. ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 50 lakhs అబోవ్ ఉంది కాబట్టి 50 lakhs అబోవ్ పోయినప్పుడు వాళ్ళు కంపోజిషన్లో పే చేయడానికి రాదు. నార్మల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, నార్మల్గా ట్యాక్స్ పే చేయాలి. సో Section 22 pays under composition determine the tax liability of foreign associates for quarter April to June, July to September, October to 30 December. సో ఫస్ట్ క్వార్టర్కి ఏముంటుంది? 20 lakhs ఉంది. సో ఆ ఫస్ట్ క్వార్టర్లో ఏం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? 20 lakhs దాటిన తర్వాత. ఎందుకంటే ఇది ఆర్కిటెక్ట్ సర్వీస్ కాదు, ఆర్కిటెక్ట్ సర్వీసెస్ కాబట్టి. ఎక్స్క్లూజివ్ గూడ్స్ ఉంటే 40 lakhs వస్తున్నాయి, సర్వీసెస్ కాబట్టి 20 lakhs మాత్రమే. నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్ 30 lakhs. సో 30 lakhs ఉందంటే 30 lakhs పైన వాళ్ళు 6% పే చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 20 lakhs పైన నార్మల్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంది? 999. సో 18% పే చేయాలి. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ ద కంపోజిషన్ స్కీమ్ అండర్ సబ్సెక్షన్ 1, 2 ఆఫ్ సెక్షన్ 10 ఈజ్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ రెస్టారెంట్ సర్వీసెస్. ఫర్దర్ మార్జినల్ సర్వీసెస్ కావాలంటే మార్జినల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అప్ టు ఏ స్పెసిఫైడ్ లిమిట్ ఆఫ్ మార్జినల్ సర్వీసెస్ ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు అంటే 10% of aggregate turnover of previous financial year or 5 lakhs whichever is higher. ఇది మార్జినల్ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు ఇన్ అడిషన్ టు రెగ్యులర్ బిజినెస్కి. సో అదర్ దెన్ దిస్ ఇంకేం సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి రాదు. సో ప్రొవైడెడ్ అలాంగ్ విత్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ రెస్టారెంట్ సర్వీసెస్ హ్యావ్ ద కేస్ మేబీ సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ వరుణ్ అండ్ అసోసియేట్స్ ఈజ్ సప్లయింగ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 1 and 2 అప్లికబిలిటీ లేక రాదు. సో సెక్షన్ 10(2)A పోతారు. ప్రొవైడెడ్ అన్ ఆప్షన్ టు రిజిస్టర్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పే ట్యాక్స్ అండర్ subsection 1 and 2 of section 10 paying tax at the rate of 6%. సో సెక్షన్ 10(2)A ఎంత పే చేయాలి? 6% పే చేయాలి. దట్ ఈస్ 3% CGST, 3% SGST ఆర్ UGH. ప్రొవైడెడ్ హిజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత ఉండాలి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి 50 lakhs అప్ టు 50 lakhs వరకు. సెట్ పర్సన్ పే ట్యాక్స్ 6% ఆఫ్ టర్న్ ఓవర్ in the state or turnover in union territory up to the aggregate turnover of 50 lakhs subject to specified conditions. In the given case Varun and associates started supply of services in the current financial year. So previous year lo aggregate turnover em ledu, therefore its aggregate turnover in the preceding financial year is nil. So consequently it is eligible to avail benefit of composition scheme under section 10(2)A lo claim chesukochu in the current financial year. It becomes liable registration when it aggregate turnover exceeds 20 lakhs. Enduku while registration under GST it has must opt the section కంపోజిషన్ స్కీమ్ సెక్షన్ 10(2)A ఆప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్ డిటర్మైనింగ్ ఇట్స్ టర్న్ ఓవర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ కంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 19(2)A టర్న్ ఓవర్ April to June 20 lakhs and shall be excluded the value of supplies from the first day of April for అంటే రిజిస్ట్రేషన్ వచ్చేంత వరకు మనం రిజిస్ట్రేషన్ తీసుకోం కాబట్టి రిజిస్ట్రేషన్ వచ్చేంత వరకు టర్న్ ఓవర్ ఏదైతే ఉందో 20 lakhsని మనం అమౌంట్ని రిజిస్టర్ చేస్తాం. తర్వాత 20 lakhs తర్వాత ఏదైతే టర్న్ ఓవర్ ఉందో 30 lakhs వరకు మనం ట్యాక్స్ పే చేయాలి. ఎంత పర్సెంట్? 6% పే చేస్తాము. 6% పే చేసిన తర్వాత 50 lakhs ఉన్నప్పుడు కంపోజిషన్ స్కీమ్ అప్లికబిలిటీలోకి రాదు కాబట్టి నార్మల్లో పే చేయాలి. సో బై ది ఎండ్ ఆఫ్ జూలై సెప్టెంబర్ క్వార్టర్ ఇట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ రీచెస్ 50 lakhs. సో కాన్సిక్వెంట్లీ ఇట్ ఆప్షన్స్ టు అవైల్ కంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A విల్ బీ స్టిల్ ల్యాప్స్ అవుతుంది రేట్. దట్ ట్యాక్స్ పేయబుల్ ఫర్ అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ హీజ్ 20 lakhs. సో 20 lakhs పైన పే చేయాలి. 9% దట్ ఈస్ 1,80,000, 1,80,000. నోట్ వైల్ కంప్యూటింగ్ అగ్రిగేట్ టర్న్ ఫర్ డిటర్మైనింగ్ వరుణ్ అండ్ అసోసియేట్స్ ఎలిజిబుల్ టు పే ట్యాక్స్ అండర్ కంపోజిషన్ స్కీమ్ వాల్యూ ఆఫ్ సప్లై ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ ఆఫ్ financial year up to the date when such person became liable for registration under this act. So turnover will be included April to June కూడా తీసుకోవాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాలిక్యులేషన్ చూసుకునేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? ఎగ్జామిన్ వెదర్ the supplier are eligible for composition levy under section 10 in the following independent cases of the beginning current financial year. సో సెక్షన్ 10లో అప్లికబిలిటీ లేక వస్తారా లేనా చెప్పాలి. సెక్షన్ 10లో అప్లికబిలిటీ రావాలంటే సెక్షన్ 10(1 and 2) సాటిస్ఫై చేయాలి. 1 and 2 సాటిస్ఫై కాకుంటే 10(2)A పోతాం. 1 and 2లో ఏం చెప్తారు? మనకి థ్రెషోల్డ్ లిమిట్స్ని ఎక్స్క్లూడ్ కావాలి. థ్రెషోల్డ్ లిమిట్స్ లోపలనే ఉండాలి. దట్ ఈస్ 10 lakhs, 50 lakhs, 10 lakhs, 20 lakhs, 30 lakhs. 10 lakhs, 20 lakhs, 30 lakhs. 10 lakhs, 20 lakhs వచ్చేసి స్పెసిఫైడ్ స్టేట్స్ ఉంటాయి.
స్పెసిఫైడ్ స్టేట్లో చూసుకుంటాము. 10 lakhs స్పెసిఫైడ్ స్టేట్ కొన్ని ఉంటాయి, 20 lakhs స్పెసిఫైడ్ స్టేట్ కొన్ని ఉంటాయి. అండ్ మ్యానుఫ్యాక్చర్కి ఆ పర్సన్కి అయితే మనం ఎంత పే చేస్తాము, 1% పే చేయాలి. రెస్టారెంట్ అయితే 5% పే చేస్తాము. ఒకవేళ ఈ రెండు రాకుంటే కాంపోజిషన్ స్కీమ్ సెక్షన్ 10(2)A పోయి 6% పే చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 50 lakhs ఉంటుంది. మామూలు కేసెస్లో టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, 1.5 crores ఉంటుంది, అంటే 150 lakhs ఉంటుంది. స్పెసిఫైడ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే కాంపోజిషన్కి స్పెషల్ కేటగిరీ స్టేట్కి అయితే 75 lakhs ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ ఇన్ జలంధర్, పంజాబ్. సో ఇది పంజాబ్లో ఉంది. ఇది ఈజ్ నాట్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేట్. ఇది ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్ సిస్టమ్. సో ఏదానిలో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. సో ఇట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ 125 lakhs, అంటే 150 lakhsకి తక్కువనే ఉంది. సో టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ సప్లై ద కంప్యూటర్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇట్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఓన్లీ విత్ ఏ వ్యూ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్ ఆపరేషన్. ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ప్రొవైడింగ్ ద రిపేరింగ్ సర్వీస్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇక్కడ ఏం జరిగింది, టెక్నాలజీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎక్స్పాన్షన్ బిజినెస్ ప్రొవైడింగ్ రిపేరింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎస్ 125 lakhs ప్రీవియస్ ఇయర్ కదా, వీళ్ళు కాంపోజిషన్లోకి వస్తారు. 125 into 10% వేసుకుంటే ఎంత వస్తుంది, 12.5 or 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హైయర్. సో 12.5 lakhs వరకు మార్జినల్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఏం ప్రాబ్లం రాదు కాంపోజిషన్ వాళ్ళకి. నెక్స్ట్ అండర్ సెక్షన్ ఇమిటేట్ సిద్ధార్థ్ అండ్ సన్స్ రిజిస్టర్ ఇన్ ఢిల్లీ owns restaurant tasty food with turnover of 112 crores in the preceding financial year. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, రెస్టారెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ ఇన్ వ్యూ ఆఫ్ గ్రోయింగ్ కస్టమర్ డిమాండ్. ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ఇంటర్స్టేట్ ట్రేడింగ్ ఆఫ్ జ్యూసెస్. సో రెస్టారెంట్ సర్వీస్తో పాటు ఇంకొక జ్యూస్ని కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ప్రొవైడ్ చేయొచ్చా అంటే 112 into 10% అంటే 11.2 lakhs వరకు వాళ్ళు ఈ జ్యూస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. నో ఇష్యూ, నో ప్రాబ్లం. సో వీళ్ళకి 112 lakhs అంటే లెస్ దెన్ 150 lakhs ఉంది కాబట్టి జిఎస్టీ కాంపోజిషన్ స్కీమ్ అప్లికబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ సితారా అసోసియేట్స్ రిజిస్టర్డ్ ఇన్ సిక్కిం ఈజ్ స్పెషల్ కేటగిరీ స్టేట్. అంటే మనకి 75 lakhs టర్న్ ఓవర్ చూసుకోవాలి. ఓకే is running in food chain veg kitchen in the state. It's at turnover of 73 lakhs in the preceding financial year. So 73 lakhs అంటే 75 lakhs కి తక్కువనే ఉంది. సో ఎలిజిబుల్ in current financial year. It decided to shut down the food chain owing to huge losses being incurred in the said business. Instead it is providing interstate architect services. సో architect services కి పోవాలి అనుకుంటే సెక్షన్ 10(1) అంటే సర్వీసెస్ రాదు. సర్వీసెస్లో ఓన్లీ రెస్టారెంట్ సర్వీసెస్ మాత్రమే ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ వాళ్ళకి వస్తుంది. సో ఇది సెక్షన్ 10(1)కి రాదు. అండ్ సెక్షన్ 10(2)A పోదామంటే అది ఇక్కడ 50 lakhs టర్న్ ఓవర్ లోపలనే ఉండాలి. సో ఇది కాంపోజిషన్ స్కీమ్ అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ డీలో వచ్చేసి దీప్తి సర్వీస్ లిమిటెడ్ ఏ రిజిస్టర్ పర్సన్ ఇన్ ఉత్తరాఖండ్ అంటే కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్ 75 lakhs టర్న్ ఓవర్ చూసుకోవాలి. ఓకే ఇది ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే కాంపోజిషన్ స్కీమ్లోకి రాదు. నెక్స్ట్ సెక్షన్ 10(2)A పోవచ్చు. 50 lakhs లోపల ఉంటుంది దాని యొక్క టర్న్ ఓవర్. సో దీని యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, టర్న్ ఓవర్ వచ్చేసి 34 lakhs ఉంది. ప్రీసీడింగ్ 5 lakhs చేయలేదు. సో 34 lakhs అంటే లెస్ దెన్ 50 lakhs కాబట్టి, లెస్ దెన్ 50 lakhs కాబట్టి ఇట్ కెన్ బి ఎలిజిబుల్ ఫర్ registration in composition. Will your answer be different if Deepti Services Limited also start supporting BT product along with providing hair styling services in the current financial year? So 34 lakhs into 10% చేసుకుంటే 3.4 lakhs. సో 3.4 lakhs వరకు ప్రొవైడ్ చేయొచ్చు అడిషనల్ సర్వీసెస్, నో ఇష్యూ. సో మనం ఇప్పుడు ఆన్సర్ చూస్తే యాజ్ పర్ సెక్షన్ 10(1) ఆర్ ద ఫాలోయింగ్ రిజిస్టర్ పర్సన్ whose aggregate turnover in the whose aggregate turnover preceding financial year does not exceed 1.5 crores. So 1.5 crores చూడాలి. మే ఆఫ్టర్ ట్యాక్స్ అండర్ కంపోజిషన్ స్కీమ్ మ్యానుఫ్యాక్చర్గా కానీ ఆర్ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ సప్లైస్ రిఫర్డ్ ఇన్ క్లాస్ బి ఆఫ్ పేరా 6 ఆఫ్ షెడ్యూల్ 2 దట్ ఈస్ రెస్టారెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఎనీ అదర్ సప్లయర్ ఎలిజిబుల్ ఫర్ కంపోజిషన్ లెవీ. సో ఈ మూడింటిని తీసుకోవచ్చు. నెక్స్ట్ ద కంపోజిషన్ స్కీమ్ అండర్ సబ్సెక్షన్ 1 and 2 ఆఫ్ సెక్షన్ 10 can essentially be availed in respect of goods and only one service, namely restaurant services. However, the scheme permits supply of other marginal services for a specified value along with the supply of goods and restaurant services as the case may be. Such marginal services can be valued up to value of 10%. So value paina 10% of turnover paina or in preceding year lo or 5 lakhs whichever is higher తీసుకోవాలి. Next further the registered person should not be engaged in making interstate outward supplies of goods. సో ఇంటర్స్టేట్ సప్లైస్ని చేయకూడదు. నెక్స్ట్ ఫర్దర్ మోర్ న్యూలీ ఇన్సర్టెడ్ సెక్షన్ దట్ ఈ సెక్షన్ 10(2)A అనేది కొత్త సెక్షన్ వచ్చింది. సెక్షన్ 10(2)A ఎప్పుడు తీసుకుంటాము, ఎప్పుడైతే సెక్షన్ 10(1) 10(2) రాదో. దట్ ఈస్ రిజిస్టర్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ సబ్సెక్షన్ 10
1 and 10(2) లో రాకుంటే పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ 6%, దట్ ఈస్ 3% ప్రొవైడెడ్ హిస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు 50 lakhs ఉండాలి. అప్పుడు said person can pay tax at the rate of 6% of the turnover in the state or turnover in the union territory up to the aggregate turnover of 50 lakhs subject to specified provisions. So one of such specified provision ఏమి నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద మేకింగ్ ఇంటర్స్టేట్ సప్లైస్. సో పైన కానీ ఇక్కడ కానీ ఇంటర్స్టేట్ సప్లైస్ చేస్తుంటే వీళ్ళకి అప్లికబిలిటీలోకి రాదు కంపోజిషన్ స్కీమ్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ ద ఆన్సర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఇండిపెండెంట్ కేసెస్. సో ఫస్ట్ ఏం చెప్తాం, turnover limit eligible for composition scheme under section 10(1) and 10(2) for Jalandhar 1.5 crores preceding financial year. Though the technology turnover can up to said composition scheme has it aggregate turnover is less than 1.5 crore, less than 1.5 crores ఉంది కాబట్టి ఇది ఆప్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నా preceding financial year and it is making interstate supplies further since the registered person opting for composition scheme can also supply of services. సో సప్లై ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలంటే సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీస్ ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు, అప్ టు వాల్యూ ఆఫ్ 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవరి హయ్యర్ తీసుకోవాలి, విచ్ ఎవరి హయ్యర్ తీసుకొని ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు, నో ఇష్యూతో. టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 125 lakhs ఉంది. సో 125 lakhs ఇంటూ 10% చేసుకుంటే 12.5 ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్, next the turnover in the preceding financial year is less than eligible turnover limit under section composition scheme 10(1) and 10(2). So 1.5 crores the supplier is engaged in providing restaurant services which is eligible supply under composition scheme. The supplier want to engage in trading of goods which is also eligible supply of under composition scheme. So Siddharth Sons is eligible for composition scheme under subsection 1 and 2 of section 10. Next, the turnover limit for being eligible for composition scheme under subsection 1 and 2 of section 10 for Sikkim is 75 lakhs. Sikkim can the 75 lakhs in the preceding financial year. However, a registered person who is exclusively engaged in supplying services other than restaurant services is not eligible for said composition scheme. So, restaurant services restaurant services మాత్రమే ఉంది. అది వేరే సర్వీసెస్ ఉన్నాయంటే వేరే సర్వీసెస్ వాళ్ళకి కంపోజిషన్ స్కీమ్ అప్లికబిలిటీలోకి రాదు. ఒకవేళ వాళ్ళకి రానప్పుడు సెక్షన్ 10(2)కి లేకపోవచ్చు. సెక్షన్ 10(2)లోకి పోదాం అనుకున్నా కానీ అక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 50 lakhs ఉంది, నాట్ ఎలిజిబుల్ టు పే ట్యాక్స్ అండర్ 1 and 2 కానప్పుడు 50 lakhs పోతే అంటే ఇక్కడ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. ఇన్ ద గివెన్ కేసులో దాని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి అసోసియేట్ సితారా అసోసియేషన్ కెనాట్ అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ కంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A. ఆల్సో ఇట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ మోర్ దెన్ 50 lakhs ఉంది కాబట్టి 10(2)A కూడా రాదు. నెక్స్ట్ ఏ సర్వీస్ ప్రొవైడర్ కెన్ ఆప్ట్ ఫర్ కంపోజిషన్ స్కీమ్ అండర్ సబ్సెక్షన్ 1 and 2 ఆఫ్ section 10 only if he is engaged in supply of restaurant services. Said scheme permits supply of marginal services for specified value but only when the same are supplied along with goods and restaurants. Since Dipti Service Limited he is exclusively engaged in supply of services other than restaurant services, it is not eligible composition scheme under section 10(1)(2). Even though its turnover his preceding financial year is less than 75 lakhs. So less than 75 lakhs. The eligible turnover of Uttarakhand వచ్చేసి less than 75 lakhs. సో 10(1) 10(2) అప్లై చేసుకోవడానికి రాదు. అప్పుడు ఏం చేయొచ్చు, 10(2)కి పోవచ్చు. 10(2)A డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. సో దీప్తి సర్వీస్ లిమిటెడ్ అవైలింగ్ బెనిఫిట్స్ composition scheme under section 10(2)A in the current financial year. Further answer will be remain even if the Deepti services also started BT products along with providing hair styling service in current financial year if it satisfies the conditions of section 10(2)A does not exceed 50 lakhs. దాని అగ్రిగేట్ టర్నోవర్ అనేది 50 lakhs ఎక్సీడ్ కాకుంటే. నెక్స్ట్ B&D కంపెనీ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ నాగపూర్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే సెక్షన్ 10(1) and 2 చేసేటప్పుడు మాత్రమే మార్జినల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము. సెక్షన్ 10(2)Aలో మార్జినల్ సర్వీస్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఈ సర్వీసెస్ ఏ సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయని మీకు అప్లికబిలిటీలోకి వస్తుంది అప్ టు 50 lakhs టర్న్ ఓవర్ ఉంటే. నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 6th క్వశ్చన్. B&D కంపెనీ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ నాగపూర్ మహారాష్ట్ర ఈజ్ wholesaler of taxable product P and product Q exempt by way of notification. So ప్రోడక్ట్ P అనేది ఎక్కడ ఉంది, ప్రోడక్ట్ P అనేది ట్యాక్సబుల్, ప్రోడక్ట్ Q అనేది ఎగ్జాంపుల్. రెండు ప్రోడక్ట్స్ని మనం సప్లై చేస్తున్నాము. ద ఫర్మ్ సప్లైస్ దిస్ ప్రోడక్ట్ ఓన్లీ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఆల్ ద ప్రొక్యూర్మెంట్స్ ఆఫ్ ఫర్మ్ ఆర్ ఫ్రమ్ ద సప్లయర్ రిజిస్టర్ అండర్ రెగ్యులర్ స్కీమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ద ఫర్మ్ pays tax under composition scheme. B&D company has furnished the following details with respect to its turnover exclusive of tax and stock exclusive of taxes. Particulars: turnover for the quarter ended 30 June, turnover for the quarter ended 30 September. P and Q ఏం చెప్తున్నారు, P వచ్చేసి 60 lakhs, Q వచ్చేసి వీటి యొక్క టర్న్ ఓవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ క్వార్టర్లో సెకండ్ క్వార్టర్లో వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ 60 + 50 వచ్చేసి 110 అవుతుంది. 110 + 17 lakhs 65, 110
27,65,000 అయితే 27,00,000కి 17,000 యాడ్ చేస్తే 37,44 సంథింగ్ 44 దగ్గర వస్తుంది. 44 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది. ఇది 44కి 144 అయింది కదా, 144 దగ్గర వస్తుంది. సో కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే 150 lakhs. సో వీళ్ళు కాంపోజిషన్ స్కీమ్లో ఉండొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ ద కంపెనీ ఎప్పుడైతే మనకి 150 lakhs క్రాస్ అవుతుందో, 150 lakhs క్రాస్ అయినప్పుడు ల్యాబ్స్ కాంపోజిషన్ స్కీమ్ అనేది ల్యాప్ అయిపోతుంది. నార్మల్ ట్యాక్స్లో పే చేసుకోవాల్సి వస్తుంది. సో సెప్టెంబర్ తర్వాత బిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ 1st October. వాల్యూ వచ్చేసి PQ 2,03,000, 1,36,000, 2,250, 138 అండ్ 67,000. సో మనకి ఎంత డిఫరెన్స్ కావాలి? ఓన్లీ 4 అంటే 4.5 అంటే ఒక 4 lakhs అనుకోండి. 4 lakhs ఆర్ 5 lakhs దగ్గర ఉంటుంది. సో 2 lakhs ఇక్కడ 2 lakhs 3, 1 lakh 3 అంటే 3 lakhs సంథింగ్ అవుతుంది. 3 lakhs ప్లస్ 4 lakhs. సో ఇక్కడ వస్తే వాళ్ళకి 150 lakhs క్రాస్ కావచ్చు. ఇక్కడ 150 lakhs క్రాస్ కావచ్చు. ఎప్పుడైతే 150 lakhs క్రాస్ అయిందో అది నార్మల్గా పే చేసుకోవాల్సి వస్తుంది. రిమైనింగ్ బిల్స్ అన్నీ నార్మల్గా ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. అప్ టు దిస్ కాంపోజిషన్లో పే చేసుకుంటుంది. ఫర్దర్ B&D కంపెనీ పేడ్ ఫ్రైట్ ఆఫ్ 1,30,000 టు GTA డ్యూరింగ్ ద పీరియడ్ April to October మీన్స్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 7 monthsకి పే చేసింది. సో 1,40,000 డివైడెడ్ బై 7 months ఇంటూ మనం ఇప్పుడు ఏ దానికి సంబంధించి మనం పే చేస్తున్నామో అన్ని మంత్స్ని తీసుకోవాలి. ఫర్దర్ ఓకే ఈక్వల్ అమౌంట్ ఫ్రైట్ ఈచ్ మంత్ 10th పే చేస్తుంది. ఆల్సో అజ్యూమ్ దట్ గూడ్స్ ఫర్ ద విచ్ ఫ్రైట్ హీస్ పేడ్ ఆన్ 10th day of month are transported between 11th to 20th day. Okay, all the above amounts are exclusive tax wherever applicable. Complete GST liability of B&D company for the period April to October సంబంధించి అండర్ కాంపోజిషన్ స్కీమ్లో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అండ్ ఫర్ ద ఈచ్ క్వార్టర్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఫర్ ఈచ్ క్వార్టర్ సపరేట్లీ. మేక్ సూటబుల్ అజంప్షన్స్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. రేట్ ఆఫ్ GST విల్ బి సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి GTA 2.5%. స్టాక్ వాల్యూ అట్ కాస్ట్. స్టాక్ ఎంత వాల్యూ చేయాలి? కాస్ట్లో చేయాలి. ఓకే, నెక్స్ట్ హ్యాస్ బై సెక్షన్ 10(3) ప్రకారం ఏం చెప్తుంది? రీడ్ విత్ నోటిఫికేషన్ నెంబర్ 14/2019 సి డేటెడ్ 7/3/2019 హ్యాస్ పర్ అమెండ్మెంట్ ద ఆప్షన్ అవైల్ బై రిజిస్టర్డ్ పర్సన్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. సెక్షన్ 10(1)(2) ప్రకారం కాంపోజిషన్లో పే చేయొచ్చు. 10(3) ప్రకారం ల్యాప్స్ అవుతుంది. ఇప్పుడైతే వాళ్ళ యొక్క ఎక్సీడింగ్ 1.5 crores వస్తుందో ఫైనాన్షియల్ ఇయర్లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ అవుతుందో. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్లో 75 lakhs ఎక్సీడ్ అయితే దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఇది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎక్సీడ్ అయిందంటే మనకి ఎక్సీడ్ అయినప్పుడు మనం ఏం చేయాలి? నార్మల్గా ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో 75 lakhs ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ స్పెషల్ కేటగిరీ స్టేట్లో ఎక్సెప్ట్ దిస్ వన్ హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్. సో యాజ్ పర్ సెక్షన్ 2 Class 6 అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏమి? ఫర్ ది పర్పస్ ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇయర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే వాల్యూ ఆఫ్ ఆల్ ట్యాక్సబుల్ సప్లైస్ ప్లస్ ఎగ్జామ్ సప్లైస్ ప్లస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ప్లస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ బోత్ or plus interstate supplies or of persons having same plan, but exclude only the value of inward supplies on which tax payable by a person on reverse charge basis. అదొకటే ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ టు బి కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియన్ బేసిస్ బట్ ఎక్స్క్లూడ్స్ CGST HST అన్ని ట్యాక్సెస్ ఏం కలపకూడదు. అప్పుడే మనం టర్న్ ఓవర్ అంటాము. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ ద ఫర్మ్ హీస్ రిజిస్టర్ అండ్ కాంపోజిషన్ స్కీమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఎక్కడ రిజిస్టర్ అయింది? మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది. ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఫర్మ్ ఎక్సీడ్స్ 1.5 crores. సో ఎంత ఎక్సీడ్ అయింది? 1.5 crores. ఎప్పుడు ఎక్సీడ్ అయింది? 3rd Octoberలో ఎక్సీడ్ అయింది. దట్ ఈస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ బోత్ ట్యాక్సబుల్ ప్లస్ ఎగ్జాంప్టెడ్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. మనకి P అనేది ట్యాక్సబుల్, Q అనేది ఎగ్జాంప్టెడ్. బోత్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. అప్ టు 3rd March లోపల 3rd Octoberకి మనకి 1.5 crores exceed అయింది. సో ద ఇన్వర్స్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఫర్మ్ హ్యాస్ టు పే అండర్ రివర్స్ చార్జ్ మెషిన్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో అది ఏదైతే 1,40,000 పే చేస్తుందో దాన్ని అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు. హ్యాస్ పర్ సెక్షన్ 10(2)(6) ప్రకారం ద ట్యాక్స్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ ఆన్ సచ్ సర్వీసెస్ అప్లికబుల్ రేట్ ఆఫ్ సర్వీసెస్ ఇస్ గివెన్ 12%, నాట్ 12%. 5% పే చేసుకోవాలి. 12% కాదు. 12% ఒకవేళ GTA పే చేస్తుంటే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలోకి పోతుంది. దస్ ఫర్మ్ విల్ హ్యావ్ టు పే ట్యాక్స్ అండర్ రెగ్యులర్ స్కీమ్ ఫ్రమ్ 3rd October. 3rd October నుంచి మనకి రెగ్యులర్ స్కీమ్లో పే చేసుకోవాలి. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ B&D కంపెనీ అండర్ కాంపోజిషన్ స్కీమ్లో మనకి B&Dకి ట్యాక్సబిలిటీ ఎంత అనేది చెప్పన్నాడు. ఓకే, చెప్పాలి అంటే ఫస్ట్ ఫ్రమ్ 1st April నుంచి 2nd October వరకు మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. ట్యాక్స్ విల్ బి పేయబుల్ క్వార్టర్లీ బేసిస్. సో క్వార్టర్లీ బేసిస్ అండ్ నో ITC విల్ బి అలవబుల్. ITC ఏమి రాదు. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ ద ఫర్మ్ హీస్
ట్రేడింగ్ ఇన్ గూడ్స్లో ట్రేడింగ్ చేస్తుందంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 1% వస్తుంది. దట్ ఈస్ 0.5% ఆఫ్ సిజిఎస్టీ, 0.5% ఆఫ్ హెచ్జిఎస్టీ పే చేసుకుంటాము ఆన్ టర్న్ ఓవర్ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ వచ్చేసి ట్రేడింగ్ కాబట్టి ఓన్లీ ట్యాక్సబుల్ తీసుకుంటాము. ఒకవేళ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆ సర్వీసెస్ అయితే టోటల్ టర్న్ ఓవర్ తీసుకుంటుంటుంది. ఓకే, ద ట్యాక్స్ లయబిలిటీ for the quarter ended June, September, December under composition scheme will be computed as under. So particulars: quarter ended 30 June, quarter ended September, quarter ended 31st December. Turnover of taxable supplies 60 lakhs, 50 lakhs. సో క్వార్టర్ ఎండెడ్ 31st డిసెంబర్కి ఏమొస్తుంది అంటే త్రీ డేస్కి మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 2 lakhs ప్లస్ 1,36,000 ప్లస్ 67,000. సో ఇక్కడ చూడండి, 1,36,000, 58,000, 750, 67,000. $2 lakh, 1,36,000. ఇది ట్యాక్సబుల్ సప్లైస్. ఓకే, ట్యాక్సబుల్ సప్లైస్ కదా. ఓకే, సో ట్యాక్సబుల్ సప్లై చూడండి ఏమన్నాయి, 2 lakhs, 1,36,000, 67,000. ఈ మూడు తీసుకుంటాము ఫర్ పేయింగ్ ఆఫ్ ట్యాక్స్ పేయింగ్కి ఓన్లీ ట్యాక్సబుల్ వాటినే తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాము ఓన్లీ ట్యాక్సబులే? ఇది ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ కాబట్టి ఓన్లీ ట్యాక్సబులే తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓన్లీ 60 lakhs, ఓన్లీ 50 lakhs మాత్రమే తీసుకుంటాము. ఇవి కూడా ట్యాక్సబుల్ సప్లైస్, ఓన్లీ పీ మాత్రమే తీసుకుంటాము. దానిపైన సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ తీసుకోవాలి. అండ్ ఇన్వర్డ్ సప్లైస్ విచ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం, సర్వీసెస్ ఆఫ్ గూడ్స్, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి. సో 1,40,000 డివైడెడ్ బై ఇది 7 monthsకి సంబంధించి. సో ఇంటూ 3 monthsకి తీసుకుంటే అంటే క్వార్టర్లీ కదా. ఇక్కడ క్వార్టర్లీ అంటే 3 months వస్తుంది, ఇక్కడ క్వార్టర్లీ అంటే 3 months వస్తుంది. ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. 10th ఇంకా రాలే కాబట్టి మనం 3rd Octoberకే మనం అయిపోతుంది ఇక్కడ వర్క్. దీని మీద సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఇది ఆర్సీఎం కేసు ఇది. సో ఇది ఆర్సీఎం కేసు ఇది. నెక్స్ట్ టోటల్ సిజిఎస్టీ, టోటల్ హెచ్జిఎస్టీ, టోటల్ ఇదేమిది టోటల్ సిజిఎస్టీ ఇది మొత్తం, టోటల్ హెచ్జిఎస్టీ ఇది. ఓకే, టోటల్ సిజిఎస్టీ లయబిలిటీ ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే 60,115 రూపీస్. హెచ్జిఎస్టీ లయబిలిటీ విల్ బి ఈ మూడు కలుపుకుంటే. ఓకే, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? సుబ్బలక్ష్మి ఫుడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్. ఓకే, సుబ్బలక్ష్మి ఇటు సుబ్బలక్ష్మి అంటారు కదా, అట్లనే సేమ్ సుబ్బలక్ష్మి ఫుడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లయింగ్ రెస్టారెంట్ సర్వీసెస్ ఇన్ మహారాష్ట్ర. ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ హ్యాడ్ టర్న్ ఓవర్ ఆఫ్ 140 lakhs ఫ్రమ్ ద రెస్టారెంట్ సర్వీసెస్. సో 140 lakhs దాని యొక్క టర్న్ ఓవర్. ఫర్దర్ ఇట్ హ్యాడ్ ఎర్న్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆఫ్ 20 lakhs. సో 140 lakhs ప్రీవియస్ ఇయర్ దాని యొక్క టర్న్ ఓవర్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20 lakhs ఉంది ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన. ఫర్దర్ యూ ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ సుబ్బలక్ష్మి ఫుడ్ లిమిటెడ్ ఈ ఎలిజిబుల్ ఫర్ కంపల్షన్ స్కీమ్ అంటే సెక్షన్ 10(1) and 2. సెక్షన్ 10 and 1(2)కి ఎంత కావాలా? 150 lakhs, లెస్ దెన్ 150 lakhs ఉండాలి. డస్ నాట్ ఎక్సీడ్ 150 lakhs అంటే లెస్ దెన్ ఈక్వల్ టు 150 lakhs ఉండాలి. అప్పుడే కంపల్షన్ స్కీమ్లోకి వస్తుంది. ఇక్కడ 140 + 20 మీరు అట్లా తీసుకుంటే రాంగ్ చేస్తున్నట్టు. ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఇది నాట్ ఏ ఇంక్లూజివ్ ఆఫ్ టర్న్ ఓవర్. ఓన్లీ మనం టర్న్ ఓవర్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం? ట్యాక్సబుల్ ప్లస్ ఎగ్జామ్టెడ్ ప్లస్ ఇంట్రెస్టెడ్ సప్లైస్ అండ్ ఎక్స్పోర్ట్ సప్లైస్. ఈ 4 మాత్రమే కౌంట్ చేసుకుంటాము. సో ఈ 20 lakhs రాదు కాబట్టి 140 lakhs. సో ఇది ఎలిజిబుల్ ఫర్ కంపల్షన్ స్కీమ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ అజ్యూమింగ్ దట్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్స్ టర్న్ ఓవర్ ఈజ్ 130 lakhs. సో ఈ కరెంట్ ఇయర్లో ఎంత ఉంది? వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 130 lakhs ఉంది. ఫర్ ద సప్లై ఆఫ్ రెస్టారెంట్ సర్వీసెస్ ప్లస్ 10 lakhs ఫ్రమ్ సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్స్. సో 130 + 10 చేసుకుంటే ఎంత అవుతుంది? 140 అవుతుంది. ఇన్ మహారాష్ట్ర ఇట్ హ్యాస్ ఆల్సో ఎర్న్డ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆఫ్ 30 lakhs ఫ్రమ్ ద ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఏ టర్న్ ఓవర్. 140 lakhs పైన ఎంత పర్సెంట్ పే చేయాలి? వీళ్ళు రెస్టారెంట్ సర్వీసెస్. సో 5% పే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 10(1) అయితే ఏమవుతుంది? 140 పైన 5% వేసాం కదా. ఓకే, కరెక్ట్గా ఉంటుంది. సో యాజ్ పర్ సెక్షన్ 10(1) ప్రకారం రీడ్ విత్ నోటిఫికేషన్ 14 ప్రకారం రీడ్ చూసుకోవాలంట. ఓకే, ఊస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ డస్ నాట్ ఎక్సీడ్ 1.5 crores మే అప్ టు పే ఇన్ లిeu ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ బై హిమ్ అన్ అమౌంట్ క్యాలిక్యులేటెడ్ అట్ స్పెసిఫైడ్ రేట్స్. సో స్పెసిఫైడ్ రేట్స్ ఏమున్నాయి? మ్యానుఫ్యాక్చర్ ఆర్ ట్రేడర్ అయితే 1% పే చేసుకోవాలి. రెస్టారెంట్ సర్వీస్ అయితే 5% పే చేసుకోవాలి. సింపుల్. అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ అవే ద స్కీమ్ పర్మిట్స్ సప్లై ఆఫ్ అదర్ మార్జినల్ సర్వీసెస్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు ఫర్ స్పెసిఫైడ్ వాల్యూ అలాంగ్ విత్ సప్లై ఆఫ్ గూడ్స్
అండ్ రెస్టారెంట్స్ ఆ వాల్యూ ఎంత ఉంటుంది, వాల్యూ ఆఫ్ ది 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకోవాలి. ఆల్సో ఎగ్జామ్ సర్వీసెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ డిటర్మైనింగ్ ద వాల్యూ ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఎక్స్ప్లెనేషన్ 10.1 క్లారిఫై దట్ ద పర్పస్ ఆఫ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ 2 సెక్షన్ 10.1 ద వాల్యూ ఆఫ్ ఎగ్జామ్డ్ సర్వీస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్స్ లోన్స్ అడ్వాన్సెస్ ఇన్ సో ఫార్ కన్సిడరేషన్ హ్యాస్ రిప్రజెంటెడ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్స్ వాట్ ఎవర్ నేమ్ కానీ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్ అనేవి షిల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద వాల్యూ ఆఫ్ టర్న్ ఓవర్. సో వాల్యూ ఆఫ్ టర్న్ ఓవర్లో మనము ఇంట్రెస్ట్ కానీ డిస్కౌంట్ కానీ మనం ఇంక్లూడ్ చేయకూడదు రిలేటింగ్ టు డిపాజిట్ లోన్స్ అడ్వాన్సెస్కి సంబంధించి. దట్ ఈస్ సెక్షన్ 10.1 చెప్తాది. నెక్స్ట్ further the exempt services are also includes aggregate turnover. The aggregate turnover, however, the explanation 1 of 10 excludes value of exempted supply of services provided by way of extending deposit loans అదే పైన చెప్పినారు. సో ఇన్ ద గివెన్ కేస్ అగ్రిగేట్ టర్నోవర్ ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్ టర్నోవర్ ఎంత 140 lakhs. సిన్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకోము, will not be considered as computing aggregate turnover. Resultantly, it is eligible for composition scheme. So less than equal to 150 lakhs on the county is eligible for composition scheme. Further, apart from restaurant services, it can provide services up to 140 మీద 10% తీసుకుంటే 14 lakhs or 5 lakhs whichever is higher తీసుకుంటే 14 lakhs వరకు వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో. యాజ్ ఆల్రెడీ సీన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 20 lakhs from fixed deposit will not consider while determining this limit. Next, further tax payable will be 5%. That is 5% will be payable on turnover in that state by ఇక్కడ 5% టర్నోవర్ అనేది ఏ టర్నోవర్ తీసుకోవాలి, టోటల్ టర్నోవర్ తీసుకోవాలి. అగ్రిగేట్ టర్నోవర్ ఆఫ్ ట్యాక్సిబుల్ టర్నోవర్ ప్లస్ ఎగ్జామ్డ్ టర్నోవర్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రెస్టారెంట్ సర్వీసెస్ కాదు, ఇంతకుముందు వచ్చి ట్రేడర్ కాబట్టి ఓన్లీ ట్యాక్సబుల్ టర్నోవర్ తీసుకున్నాము. నెక్స్ట్ ఉపలక్ష్మి ఫుడ్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 5% ఆఫ్ 140 మీద 5% తీసుకోవాలి. బ్యాంక్ ఇంట్రెస్ట్కి ట్యాక్స్ రాదు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ సో ట్యాక్స్ లైబిలిటీ ఎంత 7 lakhs, CGST 3,50,000, HGST 3,50,000. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? బన్సాల్ అండ్ చండీక్ స్టార్టెడ్ a partnership firm of chartered accountant in Jaipur. Jaipur is a normal case. Okay, వీళ్ళు సర్వీసెస్ ఏముంది ఆడిట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఫర్మ్ స్పెషలైజేషన్ ఇన్ ఆడిట్ సర్వీసెస్ టు బ్యాంక్స్ ఇన్ రాజస్థాన్. ఇట్ ప్రొవైడ్స్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ టర్న్ ఓవర్. సో ఫస్ట్ April to June 10 lakhs దాని యొక్క టర్న్ ఓవర్, July to September 20 lakhs టర్న్ ఓవర్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 20 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి సర్వీసెస్లో ఉంది కాబట్టి ఇది GST రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే 20 lakhs కాబట్టి 20 lakhsలో ఇప్పుడు దీని టర్న్ ఓవర్ ఎంత 30 lakhs. సో 20 lakhs రిజిస్ట్రేషన్కి పోతే 10 lakhs ఉంటుంది. 10 lakhs పైన వాళ్ళు GST ట్యాక్స్ పే చేసుకోవాలి. ఎంత ట్యాక్స్ పే చేసుకోవాలి, వాళ్ళు ఏ దానిలో తీసుకోవాలనుకున్నారు, కాంపోజిషన్లో తీసుకోవాలనుకుంటున్నారు 10-2Aలో. సో 10-2Aలో తీసుకుంటే 10 lakhs పైన 10-2Aలో 6% పే చేసుకోవాలి. ఎలిజిబుల్ అంటే ఎలిజిబులే పే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సర్వీసెస్ వాళ్ళకి అలవబులే. అండ్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి లెస్ దెన్ 50 lakhs ఉంది కాబట్టి 10-2Aలో తీసుకోవచ్చు. సో 10 lakhs పైన ఇంటూ 6% ట్యాక్స్ పే చేసుకుంటే ఓవర్. నెక్స్ట్ the composition scheme under section 10.1 and 10.2 of a section is 10 is available in case of goods and restaurant services. Further, marginal services up to a specified limit can be provided along supply of goods or restaurant services in the case may be. So మనం ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండి అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇన్ అడిషన్ టు దిస్ మనం మార్జినల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు అప్ టు 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs whichever is higher తీసుకోండి. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు పే ట్యాక్స్ అండర్ subsection 1 and 2 of section 10. However, section 10(2)(a) provides an option to register a person who is not eligible to pay tax under 10(1) and 2 of paying tax at the rate of 6%. So 6%, that is 3% of CGST, 3% of HGST, provided his aggregate turnover in the preceding financial year up to 50 lakhs. So since said person can pay tax at the rate of 6% of turnover in state or turnover in the union territory up to aggregate turnover of 50 lakhs subject to specified conditions. In the given case, Bansal and Chandok has started the supplying of services in the current financial year. Therefore, its aggregate turnover in the preceding financial year is nil. So, preceding financial year lo aggregate turnover entundi nil undi. Consequently, it is eligible to avail benefit of composition scheme under section 10(2)(a) of CGST Act. 10(2)(a) of CGST Act ప్రకారం తీసుకోవచ్చు ఎప్పుడు లెస్ దెన్ 50 lakhs టర్న్ ఓవర్ ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ లెస్ దెన్ 50 lakhs టర్న్ ఓవర్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ బికమ్స్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ వెన్ ఇట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సెస్. రిజిస్ట్రేషన్ ఎప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 20 lakhs ఉన్నప్పుడు. ఎక్సీడింగ్ వైల్ రిజిస్ట్రేషన్ అండర్ GST ఎప్పుడైతే GST రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో పార్ట్ బిలో మనం కంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)(a) అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్యాక్స్ పేయబుల్ బై ద ఫర్మ్. ఫస్ట్ క్వార్టర్కి చూసుకుంటే కంపోజిషన్లో మనం క్వార్టర్లీ వైజ్ పేమెంట్ చేస్తాము. దట్ ఈస్ CMP 08ని పేమెంట్ చేస్తాము. పేమెంట్ చేసేటప్పుడు
tax payable by the firm in first quarter is nil, and since the firm turnover 10 lakhs has not yet exceeded the threshold limit of 20 lakhs, the threshold limit applicable for registration in the state of Rajasthan. July to September quarter, while computing the tax payable by the firm in second quarter అంటే Q2లో ఏముంది పొజిషన్, ద టర్న్ ఓవర్ ఫర్ 1st April to date from which he became liable for registration under టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి 30 lakhs, దానిలో 20 lakhs తీసేస్తే 10 lakhs మిగులుతుంది. 10 lakhs పైన 6% పే చేసుకుంటాము అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? క్వశ్చన్ నెంబర్ 9లో వచ్చేసి మిస్టర్ ప్రేమ్, వావ్ ప్రేమ్, గుడ్ బాయ్. మిస్టర్ ప్రేమ్ ఈజ్ రన్నింగ్ రెస్టారెంట్ సర్వీసెస్ ఓకే ఇన్ న్యూ ఢిల్లీ. ఇన్ ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇట్ ఈస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి 120 lakhs. సో 120 lakhs ఉంది. రెస్టారెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, నో ఇష్యూ ఫర్ ద రెస్టారెంట్ సర్వీసెస్. ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ అపార్ట్ ఫ్రమ్ రెస్టారెంట్ సర్వీసెస్ ఈ ఆల్సో వాంట్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ టు అదర్ స్మాల్ రెస్టారెంట్స్. సో ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఎస్ 120 lakhs ఇంటూ 10% 12 lakhs అవుతుంది, ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ 12 lakhs. సో 12 lakhs వరకు ప్రొవైడ్ చేయొచ్చు, నో ఇష్యూ. 12 lakhs వరకు యాడ్ చేస్తే 120 + 12 42 142 అవుతుంది, లెస్ దెన్ 150 lakhs అవుతుంది. సో నో ఇష్యూ. నెక్స్ట్ he Mr. Prem wishes to opt composition scheme under section 10(1) and 2 of section in the current financial you are required to advise. Yes, it is eligible. So as per section 10(1) read with notification 14/7/2019 a registered person whose aggregate turnover in the preceding financial year did not exceed 1.5 crores. ఎప్పుడైతే 1.5 crores exceed కాలేదో అప్పుడు may opt to pay in lieu of tax payable by him an amount calculated at the specified rate if it inter area he is not engaged in the supply of services other than restaurant services. So however the scheme permits supply of other marginal services for specified value along with supply of goods and services as the case may be. Marginal services can be supplied for a value up to 10% of turnover in the preceding financial year or 5 lakhs whichever is higher. In the present case, since the aggregate turnover of Mr. Prem was 120 lakhs in preceding financial year, it does not exceed 1.5 crores. He is eligible for composition scheme in the current financial year. Further, in the current financial year, he can also supply services other than restaurant services for up to 12 lakhs. So, 12 lakhs or 5 lakhs, whichever is higher తీసుకుంటే that time the till the time of his turnover for food delivery services does not exceed 12 lakhs, he is eligible for that scheme. Next, question number 10. What is there in question number 10? Harish Chandra of New Delhi makes request for motor cab to super ride for traveling New Delhi to Gurugram, హర్యానాకి. సో ఈ ఏం చేసినాడు, సూపర్ రైడ్ యాప్ మోటార్ క్యాబ్ రైడ్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాడు, న్యూ ఢిల్లీ టు గురుగ్రామ్, హర్యానాకి పోతున్నాడు. న్యూ ఢిల్లీ ఎక్కడ పోయింది, సారీ మనం క్వశ్చన్ వేరే పోతున్నాం. సో 10th క్వశ్చన్లో ఉన్నాం ఇప్పుడు. మిస్టర్ హెరీరాల్ అండ్ సన్స్ రిజిస్టర్డ్ ఇన్ కర్ణాటక హ్యావ్ ఆప్టెడ్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ కంపోజిషన్ స్కీమ్ సెక్షన్ 10(1) and 2. ఇట్ హ్యాస్ ఫర్నిష్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ద క్వార్టర్ ఎండెడ్ 30 June. సో ఇది పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇతను ఎవరు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నాడు, ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు చెప్పినారా, చెప్పలేదు. ఓకే. ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ స్టేట్ వచ్చేసి 15 lakhs, ఎక్స్పోర్టెడ్ టర్న్ ఓవర్ గూడ్స్ విత్ ఇన్ 17 lakhs, మొత్తం 32 lakhs అతని యొక్క టర్న్ ఓవర్. ఓకే. యూజింగ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ టు బి పేడ్ బై ద ఫర్మ్ ఫర్ క్వార్టర్ ఎండెడ్ ఆన్ 30 June ఫాలోయింగ్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్తో. ఒకసారి మ్యానుఫ్యాక్చర్ అయితే ఈ కథ ఉంటుంది, ఒకసారి ట్రేడ్ అయితే ఈ కథ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ అయితే అతను టోటల్ 32 lakhs ఇంటూ 1% పే చేసుకోవాలి. ఒకవేళ అతను ట్రేడర్ అయితే ఓన్లీ టర్న్ ఓవర్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ 15 lakhs ఇంటూ 1% పే చేసుకోవాలి. దట్ ఈస్ ద కేస్. కంప్యూటేషన్ ఆఫ్ అమౌంట్ పేయబుల్ అండర్ కంపోజిషన్ స్కీమ్. ఇఫ్ Mrs. Heriral and Sons is a manufacturer, tax is to be paid 1% of turnover in the state has under. సో 32 lakhs ఇంటూ 1% తీసుకుంటే టోటల్ టర్న్ ఓవర్ పైన తీసుకోవాలి, 32,000 అవుతుంది. దట్ ఈస్ CGST 16,000, SGST 16,000 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ మిసెస్ హెరీరాల్ అండ్ సన్ ఈజ్ ట్రేడర్, ఒకవేళ ట్రేడర్ అయితే ఓన్లీ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ తీసుకుంటాము, ఇక్కడ ట్యాక్సబుల్ సప్లై తీసుకుంటాము, ఇక్కడ టర్న్ ఓవర్ తీసుకుంటాము. దట్ ఈస్ ద కేస్ ఆఫ్ దిస్. సో 15 lakhs పైన 1%, ఇక్కడ టోటల్ టర్న్ ఓవర్ పైన 32 lakhs ఇంటూ 1%. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ నెక్స్ట్ దానిలో చూద్దాం.